ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత, యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి చూడుము. ఆదికాండం 13:14. లోతు వేరుపడిన తర్వాతనే దేవుడు అబ్రహాముకు తిరిగి ప్రత్యక్షమాయెను. బైబిల్లో ఈ చిన్న మాటను గమనించుము. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత, ఆదికాండం 13:14. అప్పుడే దేవుడు తనకును తన సంతానమునకును ఎంత గొప్ప స్వాస్థ్యమునిచ్చుచుండెనో అబ్రహామునకు చూపగలిగెను. నీ జీవితమునందున్న ఏదో లోతు వలన నీవు దేవునితో నిజమైన సహవాసమును అనుభవించలేకపోయినావు. అబ్రహాము లోతు నుండి వేరైనప్పుడే దేవుడు తిరిగి అతనికి వాస్తవమైన వాడుగా కాగలిగెను. మనుషుడు మనుషునితో మాట్లాడిన రీతిని దేవునితో మాట్లాడగలిగెను. దేవునితో తాను కలిగి ఉన్న అట్టి వాస్తవమైన సహవాసం వల్లనే తన దేశమును, పశువులను, ప్రశస్తమైన వాటిని దేవుని నిమిత్తమై విడవగలిగెను. లోతు అబ్రహాముతో నుండినప్పుడు దేవుడు మౌనముగా నుండెను. కొన్ని పర్యాయములు నేనేమి చేయవలెను అని అబ్రహాము తలంచినప్పటికీ లోతు వేరొక పర్యంతము దేవుడు అతనికి జవాబు ఇయ్యలేదు. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు అతడు హెబ్రోనులో నుండెను. ఆదికాండం 13:18. హెబ్రోను అనగా మొదటిగా సహవాసమని అర్థము. మొదట దేవునితోనూ తర్వాత సహవిశ్వాసులతోనూ గల సహవాసము, లోతుతో నీకు గల స్నేహము. ఇటువంటి సహవాసమునకు నిన్ను తీసుకొని రాదు. లోక సంబంధమైన నీ స్నేహము, బంధుత్వములను నీవు వదులుకొనవలెను. అప్పుడు దేవుడు తనతో స్నేహమును, నిత్యత్వమునకు గాను నీకివ్వగలడు. రెండవదిగా హెబ్రోను అనగా విశ్వాసము. యెహోషువ గ్రంథం 14:11-13 మనము కాలేబును గూర్చి చదువుచున్నాము. అతడు యెహోషువ యుద్ధకు వచ్చి, నాకు హెబ్రోను నిమ్ము. అనేక మంది బలాఢ్యులైన అనాకీయులు అక్కడ ఉండినను నేను వారిని జయించగలను. ఎలయనగా అనేక సంవత్సరములుగా నేను దేవుని రుజువు చేసి ఉన్నాను అని చెప్పెను. హెబ్రోను విశ్వాసమును గూర్చి మాట్లాడును. అనాకీయులకు భయపడక వారితో పోరాడుటకు సిద్ధపడుము. నీ సజీవమైన విశ్వాసము ద్వారా బలమైన ప్రతి అడ్డును, ఆటంకమును నీవు జయించగలవు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.